ఏమో డెవిండ్రని అని చెప్పేసి మాట్లాడు. ఈరోజు ఆయన ఏంటంటే ఇతని కన్నీళ్ళు వస్తానంట. నీకు రాకూడదు నాయన. ఎందుకంటే గతంలో లోకేష్ మా అమ్మని తిట్టినాడు అని చెప్పిన, లోకేష్ మా కుటుంబాన్ని తిట్టినాడు అని చెప్పిన, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి నా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నానని చెప్పి తిట్టిన, మళ్ళీ వాళ్ళతో కలిసి తిరుగుతున్నప్పుడు మనకెందుకు రావాలయ కన్నీళ్ళు? మనకి ఎందుకు రావాలయ బాధలు? అలాంటి వాళ్ళు నరేంద్ర మోడీ చూసి బాధపడతారు అంటే నేను నటన కాదని చెప్పాలి. ఏమని చెప్పాలి? ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో ఎంతో మంది బయటకు వచ్చి మాట్లాడినారు. సెలబ్రిటీస్ పోలీసుల మీద జరుగుతున్న చర్య తప్పు అని చెప్పి వివేదించినారు. ఏమైనా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సెలబ్రిటీస్, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సెలబ్రిటీస్ ఎందుకు మాట్లాడలేకపోయినారు? పద్మశ్రీలు పద్మవిభూషణలు పోతాయనే అది పోలే ఇచ్చిన తర్వాత. ఇన్కమ్ ట్యాక్స్, ఈడీలు, ఐటీలు లేకుంటే సిబిఐలు రైడ్లు చేస్తారనే. మీరెంత సినిమాల్లో హీరోలు ఎందుకు చేసుకునేది? నేను కొండ విజయంలో సినిమా అప్పుడు చూస్తా అంటే దాంట్లో అమ్మ కథలో చెప్తా ఉంటది, కష్టాలు ఉన్నప్పుడు వస్తాడమ్మా అంటే వస్తాడమ్మా, వాడు తెల్ల గుర్రం మీద నల్ల ముసుగేసుకొని నల్ల కుక్క వేసుకొని వస్తాడంటే ఒక బ్యాక్గ్రౌండ్ లో ఎదురే నాకు లేదు నన్నెవడు ఆ బ్లీడ్ అని వస్తాడు. ఇప్పుడు ఎవడున్నాడు? విద్యార్థులు, వేల మంది విద్యార్థులు అలా కొడుతుంటే, తన్నలు ఎంతో ఉంటే మాట్లాడలేని పద్మ విభూషణులు, పద్మశ్రీలు పద్మ వ్యూహంలో చిక్కుకున్నారంతా. మళ్ళీ మీరు సెలబ్రిటీలు ఎందుకు, మిగతా ఎందుకు మాట్లాడాలి?